హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు శ్యామ్స్ వరల్డ్. ఇలా మాట్లాడి చాలా డేస్ అయిపోతుంది. ఈ మధ్యలో అస్సలు కుదరట్లేదు లాంగ్ వీడియోస్ పెట్టడం. సో లేట్ అయినా కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీకు తీసుకొచ్చాను. అదేంటంటే మీషో నుంచి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. అవి రిలేటెడ్ టు కిచెన్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇదొక బ్యూటిఫుల్ వీడియో. ఎందుకంటే తక్కువ డబ్బులతో మంచి థింగ్స్ అయితే నాకు వచ్చినాయి. ఫస్ట్ అయితే ఇలా 3 సెట్స్ ఆఫ్ వుడెన్ ట్రేస్ అనమాట. సర్వింగ్ ట్రేస్ ఉంటాయి కదా, అవి నాకు ఈ క్వాలిటీ చాలా నచ్చింది. అసలు ఇలా వస్తుందా రాదా అనుకుంటూ భయంతో ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. సో ఇది 3 సెట్స్లో వచ్చింది, అంటే 3 డిఫరెంట్ సైజెస్లో వచ్చింది. సో మనకి ఇంట్లో జనం బట్టి మనం ఏ ట్రేలో అంటే ఆ ట్రేలో ఇచ్చుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇలాగే కాకుండా రివర్స్ పెట్టి దానిపైన ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టొచ్చు. చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్. దీన్ని ఒక షార్ట్లో పెట్టాను, చాలా మందికి నచ్చి అడిగారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మంది లింక్ అని చాలా మంది పెట్టారు. సో ఇది ఒక డ్రై ఫ్రూట్స్ బాక్స్ అండి. నేను యూజువల్గా ఇంట్లో అన్ని కూడా గ్లాస్ జార్సే వాడతాను. సో డ్రై ఫ్రూట్స్ కూడా గ్లాస్ జార్సే వాడతాను అనమాట. అవి పైనుంచి తీయడం మళ్ళీ పెట్టడం ఇలా రోజు వాడకం కదా, ఎక్కడ పగిలిపోతాయని భయంతో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డ్రై ఫ్రూట్ బాక్స్ ఒకటి తీసుకుందామని. సో నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ నచ్చింది, క్వాలిటీ నచ్చి తీసుకున్నాను అనమాట. ఇలాంటివే బయట చూసాను, బట్ అంత క్వాలిటీ అనిపించలేదు నాకు. ఆన్లైన్లో చాలా బెటర్ అనిపించింది. థర్డ్ వచ్చేసి ఇలా కట్లరీ పెట్టుకోవడానికి బాక్స్ అనమాట. ఒక అంటే ఆర్గనైజర్, నాట్ బాక్స్. సో ఇట్లా స్పూన్స్ అన్నీ ఒక సైడు, ఫోక్స్ అంతా ఒక సైడు, ఇలా డివైడర్ కూడా వచ్చిందనమాట మధ్యలో. ఇది వచ్చేసి ఉప్పు కారం పసుపుకి హ్యాండీగా ఉండడానికని తీసుకున్నానండి. యాజ్ ఏ సెడ్ నేను అన్నీ కూడా గ్లాస్ జార్సే యూస్ చేస్తానని చెప్పాను కదా. సో అవన్నీ కూడా వేరే సెక్షన్ దగ్గర ఉంటాయి. నా వంట సెక్షన్ దగ్గర హ్యాండీ కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఎలా అయినా కూడా గ్లాస్ జార్స్లో కొంచెం మెటీరియల్ అయితే ఉంటుంది. దీంట్లో కొంచెం పోసుకొని ఎదురుంగల పెట్టుకుంటే టక్కుని తీసుకొని వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. దాంతోపాటే ఇలా టీ, కాఫీ ఇంకా షుగర్కి కూడా ఇలాంటి క్యూట్ డబ్బాలు తీసుకుని, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాదు, ఈ ఒక మెటల్ టైప్లో వచ్చింది అనమాట. వీటన్నిటిని అరేంజ్ చేసుకోవడానికి ఇలా ఒక ఆర్గనైజర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, బట్ నాట్ నౌ, చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను అది. సో ఇవన్నీ కూడా లైన్గా పెట్టుకుని మనకి కిచెన్ గ్యాస్ దగ్గర పెట్టుకుంటే ఇవే కదా మనకి మెయిన్ డైలీ బేసిస్లో ఎక్కువ యూజ్ అయ్యేవి. సో అవి నాకు హ్యాండీగా ఉంటాయని అలా పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఏది కావాలో అది క్లియర్గా లింక్ అని పెడితే కనుక డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. బాయ్.